కలియుగాన్ని కమాండ్ చేసేది వెంకటేశ్వర స్వామి, కలియుగ దైవం ఆయన. సో మొత్తం కలియుగం అంతా ఆయన అండర్లో ఉంది, నవగ్రహాలు కూడా ఆయన అండర్లో ఉన్నాయి. కలియుగాన్ని శాసించేది ఆయన. ఒక్కొక్క దేవుడు ఒక్కొక్క దానికి, ఇప్పుడు సృష్టి స్థితిలయ కారకుడు అని మనం శివుడిని, బ్రహ్మను, విష్ణువును ఎట్లయితే పూజిస్తామో, ఒకళ్ళకేమో క్రియేటివిటీ అప్పచెప్పారు, ఒకళ్ళకి అడ్మినిస్ట్రేషన్ అప్పచెప్పారు, ఒకళ్ళకి డిమాలిష్ అప్పచెప్పారు. సో ముగ్గురికి 3 రకాల పనులు మనం సృష్టి అప్పచెప్పింది. సో వెంకటేశ్వర స్వామి వారు ఫైనాన్షియల్గా మనం ఎంత నమ్మితే మనకు అంత తిరిగిస్తాడు స్వామి. కామాఖ్య అమ్మవారి స్పెషాలిటీ ఏంటి అంటే 10 మహావిద్యలు, ఈ 10 మహావిద్యలు మనకి ఏం కావాలో దాన్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. విద్యలు ఏంటి స్వామి? 10 మహావిద్యల్లో ఫస్ట్ జనరల్గా ఇప్పుడు మనం సమాజంలో ఇప్పుడు బాగా వాడకంలో ఉన్నటువంటివి రాజశ్యామల, బగాలముఖి, తారా, చిన్నమస్త 4. వేటి కోసం ఇవన్నీ? రాజశ్యామల పొజిషన్ కోసం ఎక్కువగా రెగ్యులర్గా సీఎం గారు చేస్తుంటారు, కేసీఆర్ గారు. నిన్న బీఆర్ఎస్ ఆఫీస్ ఓపెనింగ్ కూడా ఆయన అదే చేశారు. రాజశ్యామల. బగాలముఖి అంటే శత్రువుల మీద విజయం. అలాగే చిన్నమస్త, తారా అంటే అమ్మాయిల కోసం, హీరోయిన్లకు సంబంధించి భువనేశ్వరి అనే ఒక పూజ ఉంటుంది. ఆ భువనేశ్వరి అనే పూజ దేనికోసం చేస్తారు అంటే, జ్యోతిష్యం చెప్పేటప్పుడు సక్సెస్ ఉండాలి, మన మాట నెగ్గాలి అంటే, మనం చెప్పింది నిజం అవ్వాలి అంటే భువనేశ్వరి పూజ చేసుకోవాలి. ఎంత సక్సెస్ రేట్ ఉంది? 100కి 100% ఉంటుంది. 100% సక్సెస్. అక్కడ నేను పూజ గురించి, అమ్మవారి గురించి మాట్లాడుతున్నా. అట్లనే హీరోయిన్ కావాలి లేదా యాంకర్ కావాలి అంటే భువనేశ్వరి పూజ కనుక చేసుకుంటే వీళ్ళకి ఆ యోగ్యత ఉండాలి. జాతకంలో యోగ్యత లేకుండా నేను మాట్లాడలేదు. ఈ జాతకంలో యోగ్యత ఉండి వీళ్ళు ఆ పూజ కనుక చేస్తే భువనేశ్వరికి సంబంధించింది అల్టిమేట్గా రిజల్ట్ ఇస్తుంది. అట్లనే ధూమావతి అనేటువంటి జాతకంలోనే ఉన్నాం అంటే వాళ్ళకు కావాలి అని ఉన్నప్పుడు మళ్ళీ పూజ చేసేది ఏముంది అంటే, యోగం వేరు, దాన్ని మనం ప్రాక్టికల్గా తీసుకురావడం వేరు. ఇప్పుడు ఉదాహరణ, కొంతమంది హీరోయిన్లు ఉంటారు, హీరోయిన్కి ఉండాల్సిన లక్షణాలు ఏమీ ఉండవు. అంటే నేను మాట్లాడేది కలర్ కావచ్చు, ఫిజిక్ కావచ్చు, ఇంకా కొన్ని విషయాలు కావచ్చు. పేరు కూడా చెప్పండి. చెప్ప అందుకనే మీరు ఆ మాట అంటారని నేను పేరు చెప్పకుండా జాగ్రత్తగా మాట్లాడుతున్నా. సో అలాంటి హీరోయిన్లు కూడా ఇండస్ట్రీని చీల్చి చెండాలినటువంటి పరిస్థితి. అంటే హీరోయిన్స్గా వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. సో వాళ్ళ జాతకంలో ఉన్నటువంటి యోగం వాళ్ళని ఆ స్టేజ్కి తీసుకొచ్చింది తప్ప, వాళ్ళకు అందము ఉన్నా లేకున్నా, స్కిన్ కలర్ ఉన్నా లేకున్నా వాళ్ళు హీరోయిన్స్ అయ్యారు, టాప్ పొజిషన్లో ఉన్నారు. హీరోయిన్ కావాలంటే స్కిన్ కలర్ ఉండాలి స్వామి? కంపల్సరీ ఉండాలి. అంటే ఎప్పుడే కానీ హీరోయిన్ మన కన్నుతో చూడొద్దు, కెమెరా కన్నుతో చూడాలి. మన కన్ను వనికిరాదు హీరోయిన్కు. ఎందుకంటే కెమెరాకు నచ్చితే హీరోయిన్ అయిపోతారు. మనకు నచ్చాల్సిన పని లేదు, మనుషులకు నచ్చాల్సిన పని లేదు. హీరోయిన్లు ఎప్పుడు కెమెరాకు నచ్చాలి, ఎందుకంటే మన కన్నులు కెమెరా ద్వారా చూస్తాయి హీరోయిన్. అందుకని ఎప్పుడు హీరోయిన్ కెమెరాకు నచ్చాలి, మనకు కాదు. సో చాలామంది మనకు నచ్చాలనుకుంటారు. ఎందుకంటే సోషల్ మీడియాకి ఎక్కడికి పోయినా మీకు అర్థమవుతుంది, ఏ ఫోటోలో కూడా ఉన్న అమ్మాయి 10% అవతల ఉండదు. మీకు ఆ డీపీలో చూస్తే, ఈ డీపీలో 100% మార్కులు వేస్తే, నేను ఎన్నోసార్లు నాకు కొంతమంది అమ్మాయిలు మెసేజ్ పెడతారు, స్వామి మీ అపాయింట్మెంట్ కావాలి అంటే, ఎవరో చెప్తే స్వామి అపాయింట్మెంట్. ఇప్పుడు ఉదాహరణ మీరు ఉన్నారు, నారాజు గారు ఫోన్ చేసి, స్వామి ఒక అమ్మాయి సినిమాలో ట్రై చేస్తుంది స్వామి, ఆ అమ్మాయి మీ దగ్గర పంపిస్తున్న స్వామి, జాతకం చూడండి అన్నారు. అమ్మాయి ఏం చేయాలి, వాట్సాప్లో మెసేజ్ పెట్టింది నాకు, స్వామి నారాజు గారు మీ నెంబర్ ఇచ్చారు, నేను ఎప్పుడు రమ్మంటారు, సరే అమ్మ 2 గంటలకు రా అంటే, అప్పుడు అమ్మాయి డీపీ చూస్తాను. నేను డీపీ చూస్తే అబ్బా సమంత, రకుల్ ప్రీత్ సింగ్ అనుకొని ఫోన్ పెట్టేసుకుంటాను. తీరా నా రూమ్లోకి వచ్చిన తర్వాత, చెప్పమ్మా ఎవరు మీరు? అదే స్వామి నారాజు గారు. నువ్వా నారాజు గారు చెప్పింది? ఫోటోలో ఏందమ్మా ఇట్లున్నావు, నువ్వేంది ఇట్లున్నావు అంటే, అంత వ్యవహారం ఉంటుంది. మాయా, మేకప్ మాయా. సో అందుకనే మనం చూసేది కాదు, కెమెరా చూసేది కావాలి. కెమెరా మేకప్ ఉన్నా ఎట్లా చూస్తుంది, లేకున్నా ఎట్లా చూస్తుంది. కానీ ఇండస్ట్రీలో అది లేదు కదా స్వామి. ఫస్ట్ కెమెరా కన్నా వాళ్ళు చూస్తేనే తప్పది. వాళ్ళు కూడా ఇంత ఓకే చేసిన చివరికి మళ్ళీ ఏం చేస్తారు, ఫోటో సెషన్ చేస్తారు. అందుకనే ఫోటో సెషన్ చేసినాకనే ఓకే. అందుకని కెమెరా కన్నే ముఖ్యం. అమ్మాయిని చూడడానికి, ఒక హీరోని చూడాలన్నా మనం కెమెరాకి ఎట్లా కనిపిస్తున్నాం అనేది ముఖ్యం. మనిషి కన్ను నచ్చిన తర్వాత మళ్ళీ కెమెరా కన్ను నచ్చాలనుకుంటా అట్లా ఏముండదు. అట్లా ఏముండదు. ఎందుకంటే అదే చెప్తున్నాను నేను, మేకప్ వేసిన తర్వాత సినిమా మారిపోతుంది. ఈ మధ్యన మీరు చూసింటారు, మొన్న ఎవరో ఒక అమ్మాయి పెళ్ళైన తర్వాత బయట నెక్స్ట్ డే చూసి డివోర్స్ ఇచ్చేసి 20 లక్షల మేకప్ అంట అమ్మాయికి, నార్త్ ఇండియాలో. ఓన్లీ మేకప్కి 20 లక్షలు అయిందంట. ఏజ్ గ్యాప్ ఏదో సమ్ గొడవ అయ్యి అమ్మాయిని డివోర్స్ ఇచ్చాడు. నువ్వు అసలు ఆ అమ్మాయి మొత్తం మారిపోయింది. సో సహజం అనుకోండి. ఈ మధ్యన మనం మేకప్కు చాలా, మీరు ఇందాక ఒక మాట అన్నారు కదా, మీరు లగ్జరీగా కళ్ళద్దాలు పెట్టుకుంటున్నారు, మేకప్ ఖర్చు పెట్టే దాని మీద కంపేర్ చేస్తే అసలు దేనికి పనికిరాం మనం. అసలు స్ట్రైట్గా చెప్పండి, వేణుస్వామి గారు యోగా భోగ్యా? భోగి. ఏం ఒప్పుకుంటారు స్వామి మీరు? జూబిలీ హిల్స్లో ఉండే వాళ్ళందరూ భోగులే. అంతేనా? మాదాపూర్లో ఉండే వాళ్ళందరూ భోగులే. రాజభోగి వేరు, రాజయోగి వేరు. ఓకే, తేడా ఏంటి? రాజయోగము అంటే సీట్లో కూర్చోవాలి. కలెక్టరు, ప్రిన్సిపల్ సెక్రటరీ, సీఎం, ఎమ్మెల్యే, మినిస్టరు,
వీళ్ళందరూ రాజయోగులు. రాజభోగులు అంటే జీవితంలో లగ్జరీ అనుభవించేవాళ్ళు, కార్ అనుభవించేవాళ్ళు, ఒక మంచి సెంటు కొట్టుకునేవాళ్ళు, మంచి బట్టలు వేసుకునేవాళ్ళు, అంటే భోగాలను అనుభవించే వాళ్ళని రాజభోగులు అంటారు. సీట్లో కూర్చునే వాళ్ళని రాజయోగులు అంటారు. యోగులకు భోగులకు చాలా తేడా ఉంది. సో భోగులందరూ యోగులు కాలేరు, యోగులందరూ భోగులు కాలేరు. ఓకే, ఉదాహరణ చెప్తా మీకు. ఒక స్టేట్ సీఎం అయిన తర్వాత భోగాలన్నీ వదిలేయాల్సి వస్తుంది. పేరుకు మాత్రమే ఎస్కాట్ ఉంటుంది, వ్యాన్లు ఉంటాయి, కానీ వాళ్ళు కోరుకునే ఏవి వాళ్ళు నెరవేర్చుకోలేరు. ఎందుకంటే వాళ్ళ మీద నిఘా నేత్రం ఉంటుంది కాబట్టి వాళ్ళు కనీసం మనస్ఫూర్తిగా ఒక హోటల్ కూడా వెళ్ళలేరు మనలాగా. సో అందుకనే యోగులు వేరు, భోగులు వేరు. సో యోగం ఉన్న దగ్గర భోగం చాలా తక్కువగా ఉంటుంది. ఇప్పుడు మన ఉదాహరణ, ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఉన్నారు. రాహుల్ గాంధీ గారు వేసుకునే బట్టలు మొత్తం కలిపితే 3,000 రూపాయలు ఉంటాయి. ఎందుకంటే ఆయన వేసుకునే జీన్స్ ప్యాంట్ ఒక 2,000, ఆయన వేసుకునే కుర్తా ఒక 1,200. అదే సోనియా గాంధీ గారు కట్టుకునే చీర 2,000 రూపాయలు ఉంటుంది. ఆమె కాటన్ శారీస్ కట్టుకుంటుంది. సో వాళ్ళు కొనే షాప్స్ మీకు తెలుసా స్వామి బాగా? కాదు, అంటే నేను రాహుల్ గాంధీ గారితో మాట్లాడినా కాబట్టి నేను చెప్తున్నాను. నేను అడిగిన, మీరు ఇంత సింపుల్గా ఏముంటారంటే, ఆయన ఏమన్నాడంటే, నాకు సాంబార్ రైస్ అంటే చాలా ఇష్టము, మా ఇంట్లో వంట మనిషి ప్రతిరోజు సాంబార్ రైస్ చేస్తాడు, నాకు సాంబార్ రైస్ లేనిది నేను తినను, చాలా ఇష్టం నాకు సాంబార్ రైస్, సో మీరు తినేటివి నేను తింటా, మీ ఇడ్లీ సాంబార్ అంటే నాకు ఇష్టం అని చెప్పి ఆయన చాలాసేపు మాట్లాడాడు. అందువల్ల ఆయన ఏం బట్టలు తెలుసారు మీరు? ఇట్లా ఉంది జాతకం అంటే పెళ్లి యోగం ఉందా లేదా వాటి గురించి లేదా పెళ్లి, అదే ఆల్రెడీ పెళ్లి యోగం మనం ఆల్రెడీ మాట్లాడాం. ఆయనకు పెళ్లి యోగం లేదు, పెళ్లి యోగం లేదు, వంశం ఎలా నిలబడుతుంది? అదే పెళ్లి యోగం లేదు, ప్రధానమంత్రి యోగం లేదని మనం ఆల్రెడీ ఇంతకుముందు మనం ఒక ఇంటర్వ్యూలో ఎప్పుడో మాట్లాడుకున్నాం, 4 ఏళ్ల క్రితం మాట్లాడుకున్నాము. సో అది ఆయనకు ఆ యోగం లేదు. సో చాలామంది అట్లా సింపుల్గా కొంతమంది మంచిగా తయారయ్యే, ఉదాహరణ డీకే అరుణ గారు ఉంటారు. డీకే అరుణ గారికి ఆమె బట్టలకు ఫ్యాన్స్. ఓకే, నేను ఆమెతో నన్ను, అమ్మ మీరు కట్టుకునే బట్టలకు, మీ చీరలకు, మీ నగలకు ప్రతి అమ్మాయిలు బయట వెయిట్ చేస్తూ ఉంటారు, మీరు బయటకు వచ్చి ఒక ఇంటర్వ్యూలో కూర్చుంటే మీరు ఏ చీర కట్టుకున్నారు, మీరు ఏమి నగలు వేసుకున్నారు, మీకు ఫ్యాన్స్ ఉన్నారు అంటే పేరుకి ఆమె ఇప్పుడు రాజయోగి, రాజభోగి. ఎందుకు అడిగానంటే, వేణుస్వామి గారు ఇక్కడ ఉన్నప్పుడు పంచ కట్టుకొని మంచి షర్ట్ వేసుకొని చాలా ఇది ఉంటారు. బయటికి వెళ్ళగానే మన ఇటీవల దుబాయ్కి వెళ్ళారు, ఆస్ట్రేలియా వెళ్ళిపోయినాక జీన్స్ ప్యాంటు, టీ షర్టు, తలకు అదేదో స్క్రాప్ కట్టేస్తారు. అసలు చాలా హైఫైగా ఉంటారు. వెన్ యు ఆర్ ఇన్ రోమన్, బిఏ రోమన్ అన్నాడు కదా. ఇప్పుడు రోమన్లో ఉన్నప్పుడు రోమన్ లాగా ఉండాలట. సో సహజం కదా, నేను అదే చెప్తున్నా. ఇప్పుడు బయట దేశంకి వెళ్ళినప్పుడు, ఇప్పుడు సముద్రంలోకి పోయినప్పుడు షార్ట్స్ వేసుకోకుంటే పూర్తి ప్యాంట్ వేసుకొని తడుపుకుంటామా? ప్యాంటును తడుపుకోం కదా. అట్లనే మనం మంచి చెప్పులు వేసుకుంటాం, ఆ చెప్పులు వదిలేసి సముద్రంలోకి వెళ్ళేటప్పుడు స్లిప్పర్స్ వేసుకోవాల్సి వస్తుంది. సో సహజం కదా, అందుకనే మనం ఎక్కడ ఉంటే అక్కడ ఉండాలా. సో రెండోది ఏంటంటే, నేను అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే నేను చెప్పదలుచుకుంది, నేనేం అర్చకుని కాదు. నేను అన్నిటికంటే నేను అర్చకుని కాదు, నేను గుళ్ళో పూజలు చేసే అర్చకుని కాదు. రెండోది నేను పురోహితుని కాదు. సో నేను ఆస్ట్రాలజరు, అది నా ప్రొఫెషన్.